అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణతేజ. నేను డార్లింగ్ అనే సినిమాలో యాక్ట్ చేశాను. ఇంటర్వ్యూకి రమ్మని ఇక్కడ పిలిచారు, కానీ నన్ను ఇంటర్వ్యూ చేయమని కూర్చోబెట్టారు వీళ్ళు. సార్, వాట్ హ్యాపెండ్ సార్? ఎనీ ఇంటర్వ్యూ డిడ్ంట్ కమ్, లైక్ వై am I sitting here? Please tell me. Sir, cut sir from the tops. Sir, what is this obsession with from the top, sir? Like usually you have 4 cameras, 4 కెమెరాలు ఉన్నాయి, 4 యాంగిల్లో షూట్ చేసుకోవచ్చు. ప్రతి షాట్ ఫ్రమ్ ద టాప్ అంటారు. అసలు ఎందుకు అది? సార్, ఎందుకంటే నేను ప్రతి షాట్కి సార్ ఇలా చేయండి అలా చేయండి చెప్తే మీకు కూడా చిరాకు ఉంటుంది. అందుకే ఫ్రమ్ ద టాప్ చెప్తే అన్ని షాట్లో మీరు ఫుల్ సీన్స్ ఇస్తున్నారు. సో దాంట్లో వాట్ హ్యాపెన్స్ సబ్ కాన్షియస్లీ అన్నోయింగ్లీ యూ డూ గుడ్. సగం తెలుగు మాట్లాడి నన్ను ఇంగ్లీష్కి వచ్చేసింది. బండి ట్రై చేశారు తెలుగులో మాట్లాడదామని, కుదరలా. మీ దగ్గర క్వాలిటీ అబ్జర్వేషన్ నేను షూటింగ్లో, మీ వెనకాల తెలంగాణ ఒకడు ఉంటాడు, వాడు ఎప్పుడు స్పీకర్ పట్టుకొని తిరుగుతుంటాడు. వాట్ ఈస్ యర్ అబ్సెషన్ విత్ మ్యూజిక్ కాన్సెప్ట్ సార్? ప్లీజ్ టెల్ మీ, బికాస్ వెన్ యూ ఆర్ షూటింగ్ సమ్ సీన్ ఆల్సో సమ్ రెఫరెన్స్ మ్యూజిక్ యుల్ పుట్. వాట్ ఈస్ ఇట్? నాకు జడ్జ్మెంట్ రావు సార్. నేను ఒక ఫస్ట్ రో ఆడియన్స్ సార్, సినిమాలో మాస్ ఆడియన్స్. నాకు ఒక హీరో ఎలివేషన్ షాట్, హీరోని సెలబ్రేట్ చేయడం, ఈ అంత చాలా ఇష్టం సార్. ఈ మొత్తానికి ఒక కెమెరా, ఒక మ్యూజిక్, ఎడిట్, ఆ ఆర్టిస్ట్, ఈ ఆల్ కాంబినేషన్ ఓన్లీ ద హై ఈస్ కమింగ్. సో ఫార్ మీ, ఫర్ సీన్ జడ్జ్మెంట్ ఆల్సో, ఐ వాంట్ టు సీ ఇట్ లైక్ అ ఫైనల్ ప్రోడక్ట్. ఓకే, లైక్ దిస్ వెన్ మ్యూజిక్ కమ్స్, హౌ ఇస్ దిస్ వర్కింగ్, లైక్ దట్. For that but the music will play not according to the song, according to your mood it will play. According to his mood when he is not taking the shot. Ilayaraja songs. No, ఆయన కోపంగా ఉన్నప్పుడు వెనకాల నుంచి వాడు రాజా కోపం సాంగ్ ఈయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు మంచి రొమాంటిక్ సాంగ్. అసలు డైరెక్టర్ ఏడి సింక్ భలే ఉంటుంది. We'll give him playlist, sir, beforehand only. Yes, sir. Or he knows your mood. He knows my mood, sir. He knows, okay, this man is like this. Okay, now put this situation. Sir, Nabha, since morning you've given how many interviews? కౌంట్ లేదు. నేను పొద్దు నుంచి మా ఇంట్లో కూడా ఇంటర్వ్యూ మోస్ట్ ఆ రొటీన్ ఇంటర్వ్యూ అలా క్వశ్చన్ అడిగారు, అరే చెప్పాల్సింది చెప్పట్లేదు. మోస్ట్ రొటీన్ క్వశ్చన్స్ ఒక 3 చెప్పు. రొటీన్ క్వశ్చన్. How did you feel working with this in the movie? What was your most memorable moment in this film? Tell me one fun incident in the film. That is the most common thing. How to say fun one incident? Now you know what questions to ask. Same question. I will not answer. No. So all these questions you must have given all different answers now. I will try to find how to say this innovatively. But he was also in the set only. You are also in the set, so you know the fun moment. నేను ఎందుకు చెప్పాలి మళ్ళీ కొత్తగా? మాకు తెలుసు. మీరు చెప్పండి, మనతో ఎంత కొత్తగా ఎంత ఫ్రెష్ గా ఉండింది. నాకు మోస్ట్ ఫన్నీ మూమెంట్ ఏంటంటే, ఒక సీన్ ఉంది, నేను దర్శి ఇంకా విష్ణు చేసిన సీన్. ఆ సీన్ చాలా ఫన్నీ ఉంది అనుకున్నా, అది ఎడిట్ చేసి పారేసాడు. అది మీ సొంత పర్సనల్ ఫన్ కోసం. సార్, హౌ మెనీ సీన్స్ ఆఫ్ మైండ్ డిడ్ యు ఎడిట్ ఇన్ ద ఫిల్మ్ సార్? ఇప్పుడు దాకా ఫర్ బోత్ ఆఫ్ us ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఎందుకు అట్లీస్ట్ July 19 వరకు ఐ వాంట్ టు మెయింటైన్ ఇట్. సో ఇన్ స్టేజ్ ఆల్సో యూ విల్ టాక్ అబౌట్ మీ. ఓకే sir, if you have to remake this film in Tamil and in Hindi, because you've been working in Tamil films, you've been working Hindi films also, who is your probable casting, sir? Sir, when I started writing this, I had 2 faces in mind when I started writing this, sir, way back in 2018-19. So that time in my head, I planned for Vicky Kaushal and Janvi Kapoor. Arre wow. Now I am manifesting, sir. Yes, it will happen. Okay, in Tamil, your home ground. In Tamil, I thought someone like Vijay Sethupathi Anna and Samantha should do. Vijay Sethupathi. Yeah. Interesting choice. Nice. And what is your obsession with Dhoni, sir? Why Dhoni? Every time you say Dhoni Tala. What is your obsession with Dhoni? Sir, Dhoni as a man, I am so in love with him, sir. Okay, cricketer, that is everybody. Because enta success ochina sari, enta failure ochina sari, he's just the same. And like he says, the process is more, trust the process. The results, if not this time, next time the result will happen, but trust the process. So his approach to life, his approach to career, his approach to a man, that is something I really envy and I try to follow. So that is why Tala is Tala.
ఓకే, అశ్విన్ కథ చెప్పినప్పుడు మీకు అస్సలు ఈ కథలో ఇది మాత్రం అస్సలు బాగాలేదు, ఇది మార్చు అని చెప్పి మనోడు మార్చకుండా ఉంచింది ఏమన్నా ఉందా? అదే నాతో వచ్చిన కష్టం, నేను ఏమి దాచను. అలాగే ఉండాలి మనకి. I have one name for ma'am, Mrs. Frank. Yeah, Frank. She is very frank. She is very open. నాకు దేనికి భయపడాల్సిన అవసరం లేదని కరెక్ట్. నాకు కరెక్ట్ అనిపించింది, నేను చెప్తున్నా. అది మీకు ఇంకో ఒపీనియన్ ఉంటే అది మీ ఒపీనియన్, నాది కాదు కదా. కరెక్ట్. సో అదే మీ డేరింగ్ గురించి ఇండస్ట్రీ అంతా మాట్లాడుతున్నారు. స్పెషల్ గా చెప్పక్కర్లేదు, మీరు ఆల్రెడీ చిన్న షేరింగ్ స్టార్ట్ అయింది అందరిలో. మా ఆయన నా వెనకాల ఉంటుంది. సో మా డార్లింగ్ చెప్పాలి కదా, మా డార్లింగ్ నా వెనకాల ఉన్నంతసేపు అది ఉంటుంది. సో ఒక్కటే, నేను అశ్విన్ కథ చెప్పినప్పటి నుంచి నేను చేంజ్ కావాలన్నది టైటిల్ ఒకటి. వైదిస్ కొలవరి అన్న టైటిల్ ఫిక్స్ చేసుకొని వచ్చారు అశ్విన్. కాకపోతే నాకు ఇంకా కొంచెం ప్రామినెంట్ తెలుగుకి కూడా బాగా సూటబుల్ అయ్యే టైటిల్ కావాలి, అట్లా అయితేనే బాగుంటది అనేసి. మిగతా ఏ విషయంలో నేనేం అశ్విన్ ని కాంప్రమైజ్ అవ్వమని చెప్పలే. మరి డార్లింగ్ అనేంత ధైర్యమైన టైటిల్ ఎట్లా పెట్టారు అసలు? అంటే ప్రభాస్ టైటిల్ అక్కడ ఉన్నాడు ఆల్రెడీ. డార్లింగ్ అనేది ప్రభాస్ సినోనిమ్ ఆఫ్ డార్లింగ్. Correct, sir. How did you, what is your daring in putting this మా title? సినిమా కూడా అలా ఉంటది అన్న ధైర్యం. Simple, sir. From rain, water comes to waterfall, sir. From waterfall, the same water comes to ocean, sir. In between, sir, it also goes to small stream like that. We are like that small stream, sir. Akkad nunchi vachinda ee fame and everything. Even if that fills the small stream, even we'll be happy. నో బట్ ఎందుకంటే ఫస్ట్ టైటిల్ పెట్టినప్పుడు భయపడ్డారు, కానీ బ్యాక్లాష్ ఏమైనా వస్తుందో ఎందుకు పెట్టినారు అని. బట్ ఫ్యాన్స్ ఆర్ ఆల్సో రిసీవ్ ఇట్ వెరీ పాజిటివ్లీ. In the announcement video, sir, if you see the YouTube comments, all the best from Prabhas fans. Yes, congratulations from Prabhas fans. Congratulations from Rebel Star fans. Rebel Star fans. Oh. When I saw this that day, I was like, okay, all okay. I was like that. But it also comes with lot of responsibilities. We know the magnum. బేసిక్గా we really appreciate ప్రభాస్ ఫ్యాన్స్, ప్రభాస్ గారి సపోర్ట్. ఇప్పుడు బేసిక్గా ఇండస్ట్రీ సపోర్ట్ అదంతా పక్కకు పెడితే మన టైటిల్ వెరీ క్యాచీ. ఎవ్రీబడి ఇప్పుడు ఎవరి ఫ్యాన్స్ మాట్లాడుకోరు డార్లింగ్ డార్లింగ్ అని. సో అంటే ఇప్పుడు ఆయన హీ సో డార్లింగ్ టు ఎవ్రీబడి కాబట్టి ద డార్లింగ్ టైటిల్ మనం అట్రిబ్యూట్ చేసేసాం ప్రభాస్ గారికి. బట్ ఇన్ ఎవ్రీ డేస్ లైఫ్ ఆల్సో ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ దట్ వర్డ్ ఫర్ విత్ సమ్మన్. ఎవరి కోసమో ఒకరి కోసం అది ప్రతిరోజు ఒకరు వాడడం అయితే జరుగుతుంది కదా. ఇట్స్ వెరీ క్యాచీ అండ్ కామన్ వర్డ్, అందరికి బాగా రీచ్ ఉంటుంది. సో డార్లింగ్, అందరం డార్లింగ్ ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ తెలియదు కదా ప్రభాస్ గారి రేంజ్. మనం ఎక్కడ చిన్న తేడా వచ్చినా ఫుల్ నెగిటివ్ అయిపోతుంది. ఎక్కడ మనం అది రాకూడదు అనుకున్నప్పుడు వై డోంట్ బి యూజ్, మనం అశ్విన్ ఈజ్ హ్యావింగ్ దట్ అటాచ్మెంట్. ఆ టైటిల్ కి అశ్విన్ కి చాలా అటాచ్మెంట్ ఉంది. సో ఆయన చిన్నపుచ్చి తలుచుకోలేదు నేను. మనం ఇది వెరీ క్యాచీగా కూడా ఉంది కదా, ట్యాగ్ లైన్ గా చాలా బాగుంటది అని అనిపించి విల్ గో విత్ దట్ అన్న. అందరు వావ్ అని క్లాప్స్ కొట్టేసారు ఆ రోజు. ఓకే, వెరీ నైస్. నభా, అశ్విన్ సార్ని మనం వర్క్ షాప్ నుంచి చూస్తున్నావు కదా, ఇట్లా చేతులు కూర్చోబెట్టి అందరూ వర్క్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డిడ్ యూ రియాక్ట్ టు దట్ వర్క్ షాప్ చేయాలంటే? యాక్చువల్లీ ఐ వాజ్ ద వన్ హూ ఆస్క్డ్ హిమ్ ఐ నీడ్ అ వర్క్ షాప్ బికాజ్ నాకు దీనికన్నా ముందు ఐ హ్యాడ్ హర్డ్ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ అన్నమాట. దేర్ ఆల్సో ఐ హ్యాడ్ లైక్ అ కాంప్లికేటెడ్ సీన్. ఐమ్ లైక్ ఓకే, ఐ లైక్ because I was coming back after a long time, so I wanted to like, if I was getting a complicated character, I wanted to like. బట్ ఆల్రెడీ యూజువలీ సర్టన్ పీపుల్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మళ్ళీ వర్క్ షాప్ అంటే ఏమరా నన్ను వర్క్ షాప్ చేయమా, అది వచ్చేస్తుంది కదా యాటిట్యూడ్. అట్లా కాదండి బ్రో. మీకు తెలుసా దర్శి ఎంత మంచి యాక్టర్ ని? ఆ దర్శికి యు వాంట్ యాక్టింగ్ కోచ్? I didn't know what to answer. Star blockbusters ichindi. No, basically like for me, I asked, he also told we are having it. I'm like, oh okay, cool. We're on the same, we're thinking the same. If he had it given me, I would have gone somewhere searching for, because I was also referring, asking him a couple of people because I had already reached out to a couple of people for other films. So manaki production lo chaala help ayindi. Yeah. సెట్కి వచ్చేసరికి వీళ్ళందరూ డైలాగ్ తెలుసు ఆల్రెడీ. డైలాగ్ తో కాదు
వాళ్ళు ఆ క్యారెక్టర్ మనం ఎలా చేస్తున్నాము ఏంటి అన్నది దే నో ఇట్ కంప్లీట్లీ మన క్యారెక్టర్ లోనే ఉన్నారు. It's not just about like what you're doing, what they're saying. Ashwin and everybody are traveling with the story for 4 years. నేను ఎప్పుడు వచ్చాను 1 month before the movie commences I came. Right. For me to absorb all of these things, what he అంటే నాకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది మేడం చెప్పినట్టు, నా ఒపీనియన్ ఒకటి ఉంటుంది ఒక స్టోరీ మీద, బట్ యాజ్ అ రైటర్ వాట్ హీస్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ వాట్ హీ వాంట్స్ మీ టు డెలివర్. ఇప్పుడు ట్రైలర్లో చూపించాము 2 క్యారెక్టర్ ఉంది, స్ప్లిట్ పర్సనాలిటీ అని. ఒక క్యారెక్టర్ వచ్చి అది పర్సెప్షన్ చేసుకునేది చేయడానికి ఒక టైం పడితే, ఇప్పుడు 2వ క్యారెక్టర్ వచ్చి ఆ స్విచ్లు, ఆ బాడీ లాంగ్వేజెస్లు అవన్నీ అబ్జర్వ్ చేసుకుని చేయడానికి ఇట్ ఈస్ గోన్ బి అ వెరీ టఫ్ టాస్క్ ఇస్ వాట్ ఐ థాట్. So that's the reason I wanted it anyway, and everybody were there during the workshop. Since we already met before going to the shoot, I got to know how they think. And actually Ashwin meet ayyaka mundu, workshop meet ayyaka mundu, we went and sat for a couple of times for coffee. Okay. 2-3 hours we just, like when he called me, he's like, I saw your movies, I think you can do it. I'm like, oh, I'm happy that you told me that you can do it. Then I'm like, Ashwin, let's just meet and let's talk. I just want to know what you think in general, not just about the movie, how you think in general, because once you get to know a person, it's easy to understand what they're saying. Yeah. So on the shoot also, if you go to the shoot, like sometimes I used to ask, why is she doing this? What is her intention? So he knew what to tell me automatically, because we had that kind of an equation already. Okay. And even when we did the workshop, Anand Samisa was mostly trying to put that thought in me and Darshi as to how to think about these characters. See, workshop anedi evanukuntaru janalu, when you think people are coming to teach you acting anedi, that is a wrong concept. Right, correct. Nobody can teach you how to act. Like not just now, like even like even if you have to learn from the beginning, all my acting coaches also, they just taught me how to think. Acting is thinking and how reacting is also thinking. So it was basically how to think about this character. So that's what helped me in the process. దానికి యాడ్ చేయడానికి సేమ్ మన ట్రైలర్లో డైలాగ్ ఉంది కదా, అపరిచితుడు అంటే అట్లీస్ట్ రెమోకి రాముకి ఒక డిఫరెన్షియేషన్ చేసే స్కోప్ ఉంది. తను ఒకే యాంగిల్లో ఒక్క పర్సన్ గా ఒకేసారి 2 పర్సనాలిటీస్ చూపించాలి, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ ఇట్. షీ మేనేజ్డ్ లైక్ షీ డిడ్ ఇట్ లైక్ కిల్ ఇట్ ఎవ్రీథింగ్. కానీ ఇట్స్ అ హ్యూజ్ థింగ్, వి షుడ్ డెఫినెట్లీ గివ్ అప్లాస్ టు హర్. ఐ థింక్ పోస్ట్ ఇంటర్వెల్ సీన్ అనుకుంటా, వేర్ ఆ క్యారెక్టర్స్ చూపిస్తూ ఉంటుంది అనమాట. మేము అద్దం నుంచి చూస్తుంటాం ఆ 2 క్యారెక్టర్లు. అసలు వెన్ షీ వాస్ పర్ఫార్మింగ్ లేదా, సో ఐ థింక్ 20 minute టేక్ నో సార్, దట్ వాస్ 7 minutes తర్వాత కట్ చేసి ఉంటారు ఎడిటింగ్ లో. No, it's a 7-minute single take, which is pretty difficult. So it's a huge thing to do. That take was really mind blowing. Yes. మేము పక్క నుంచే చూస్తున్నాం ఇట్లా అద్దం నుంచి. అబ్బా ఇంత పెద్ద సీన్ అంటే సాయంత్రం అవుతుంది, మేము వెళ్ళి ఇట్లా రిలాక్స్ అవుతాం. Like less than 1 hour. Yeah, 1 or 2 hours we finished it. Yes, that's the sync we got because we worked together. That is because of the workshop. See, production లో వెళ్ళిపోయాక ఏమైతుందంటే టైం వెళ్తూ ఉంటది, డబ్బులు ఉంటది దాంట్లో. So you have to like really shoot. డబ్బులు మన ప్రాబ్లం లేదు, మననే do whatever. See, like anybody's money is money. So when you've invested money, you have to get work done. Not the money. No, but when you are investing money, there's also time involved in it. You have to get work done. You have to shoot something. So you don't have time to get to know each other that much. But since we did the workshop with everybody, back to back shoots, schedule ki ekku gap lekapodam also very challenging to do all this. So really that workshop helped us every aspect. నైస్. అసలు మీరు ఏంది హనుమాన్ ఏంది, హనుమాన్ తర్వాత ఈ సినిమా ఏంది, అసలు వై ఇస్ దట్ సో మచ్ అంటే అన్ని రకాల సినిమాలు చేద్దాం. వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఇన్ ప్రొడక్షన్ అండి? అసలు ఎట్లాంటి అంటే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా మీకు కథలు చెప్దాం రెడీ ఉంటారు కదా, వీళ్ళేంది హనుమాన్ కథ తర్వాత డార్లింగ్ అంటున్నారు. అసలు ఎట్లాంటి కథలు మీకు ఇష్టము? మీరు వాట్ ఈస్ యువర్ ప్లాన్ అసలు? సేమ్ ఇప్పుడు బికాజ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ కదా, హనుమాన్ ఏంది తర్వాత డార్లింగ్ ఏంది. that's the point. కానీ ఇప్పుడు దేవుడు జీవితంలో ఒక భాగం, ఈ కథ ఒక జీవితం. మన ఇప్పుడు మేము చెప్పాలంటే అపరిచితుడు తర్వాత అలాంటి సినిమాలు ఏమొచ్చాయి చెప్పండి? అరౌండ్ 20 years గ్యాప్. మన జనరేషన్ మనం చూసి ఎంజాయ్ చేసాం అలాగా, ఇప్పుడు జనరేషన్ ఎలా ఎంజాయ్ చేయాలి? మనం శంకర్ గారి లాగా తీయలేకపోవచ్చు, కానీ కథ అర్థమయ్యేలాగా చెప్పగలిగితే నాకు నా టెక్నీషియన్స్ మీద నా ఆర్టిస్టుల మీద నమ్మకం ఉంది.
వాళ్ళు పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో వీఆర్ ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా మేము చెప్పాలనుకుంటున్న కథలు మన ప్రొడక్షన్ హౌస్ నుంచి రావాలనుకుంటున్న కథలు ఏంటంటే ప్రజల జీవితాలకి దగ్గరగా ఉండాలి, వాళ్ళ జీవితంలో ఒక భాగమై ఉండాలి, మళ్ళీ అది కొత్తగా ఉండాలి. రోజు చూస్తున్నాం, పొద్దున్న నుంచి లేస్తే అందరం పనిలో హడావుడి, స్ట్రెస్ ఏదో ఒకటి ఉంటుంది. ఆ లైఫ్ కి కొంత హ్యూమర్ ని మనం ఎట్లా యాడ్ చేయాలి, వాళ్ళకి ఎంత దగ్గరగా వెళ్ళాలన్నది ఒక్కటే తప్పించి హనుమాన్ లాంటి సినిమా చేసాము మళ్ళీ అదే బడ్జెట్ లో చేయాలి, అంత చేయాలి. ప్రతి సినిమా హనుమాన్ కాలేదు, అది డెఫినెట్లీ ఎవ్రీబడి నోస్. కానీ ప్రతి కథ హనుమాన్ కథలాగా చెప్పచ్చు అన్నది మా ఉద్దేశం. అంతే. సో Nabha, after I think 1.5 year gap there you're acting, no? Yeah. 1.5 year. When acting I've been doing in the movies. In life I'll be doing all of that. Your last Alluda Dursa anukunta kada? No, Maestro. Nitin but that released on OTT platform. Yeah. Right. Because of COVID. No, but theaters were open, but I think they'd sold the movie before it released. Okay. So, I mean, after a gap of 1 year, you were facing the camera, kada? No, I've been facing the camera. But living the character as a movie, because I've been doing a lot of brands and ads and everything. Okay. And I couldn't stay away from creating. Could you see me, my energy, I have to put it somewhere. But yeah, after 2 years. So did you observe any process, change in your process before and after the acting process? A lot. I was just telling him and I was telling somewhere else that since I had so much of fear, like initially I was like, I'm gonna kill it. I knew I had that confidence, but later filming process vachesariki automatically oka reality check anedi vachestadi kada. Ippudu this is happening. It happening idi workshop avanni itla manam it's still figuring out and everything, but when you're shooting it is like you have to like deliver now. Correct. And I realized there is so much of responsibility on me, because if I don't deliver this, all of the work which has been put everywhere, it's not gonna like make sense, because like nobody told me that, but I realized that it could be, you know, the possibility if I just don't focus. I didn't go anywhere. I was on the set even when they were lighting, even then when they were moving the, you know, set, because I wanted that kind of a support from everybody, and I was so happy that everybody were there every minute. Wonderful. So naakemante cinemalu shooting ante Aswin should be there around. Like, Aswin, what am I doing? Oh, this is okay. This is correct. And then like you don't believe, you've seen us shooting kada. Yeah. Like everybody gathers when I'm like figuring out Hemant to Aswin to all the ADs, cinematographer Naresh and his team and Gimbal Raju, Nitin, everybody. They're just there looking at me doing everything. And this is something which I learned, that if you're there on the set when you're performing, it takes away that initial fear. Right. Because what I thought is that నేను షూటింగ్ చేయలేనప్పుడు కూడా లౌడ్ గా చెప్పేసుకుంటా డైలాగ్స్. There was one day Aswin came into, Nabha, you're good, you don't have to worry. I'm like, no Aswin, I'm practicing, that's all, I am good, I know. I thought in real she got split personality. I went to the vanity, she start this. I'm like, Nabha, chill, everything is okay, you are the character only. No. I'm like, okay, I'll wait outside. So I used to be so lost sometimes. Pavam, I have to say that they've taken care of me according to my zones and namata, because I used to be lost. I either was on my headphones, like getting into the thing, because I had like one trigger points in my own head. If I had to like come to other character, I was listening to specific songs. Oh, okay. అశ్విన్ చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, సెట్స్ లో నాకు వెళ్తే, ఇప్పుడు లొకేషన్కి వెళ్తే ఫస్ట్ చూడాలనిపించేది అశ్వినే. ఎంత ఎంజాయ్ చేస్తాడు సరౌండింగ్స్, ఆ వర్క్. అసలు ఐ నెవర్ సా ఎనీవన్. ఇప్పుడు నేనైతే ఒక 4-5 నాకు బాగా ఐడియా ఉన్నారు కదా. సో అందరి గురించి చెప్పలేను కానీ, అంటే ఆ వర్క్ చేస్తున్నప్పుడు తన ఎంజాయ్మెంట్, అసలు అక్కడ యాక్ట్ చేస్తుంటే నాకు ఆ సీన్ కంటే అశ్విన్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చూడడం ఇష్టం. He's enjoying
ఎగ్జాక్ట్లీ విత్ దట్ సౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ఫేస్ లైక్ లేదు సీన్ ఎప్పుడన్నా కొంచెం లేట్ చిన్న ఇంప్రూవైజ్ వచ్చింది కొంచెం రాసుకుందాం అంటే 1 hour యూ టేక్, కావాలంటే షూటింగ్ ఆపుతాం మన సీన్ ద్వారా హడల్ ఎలాగైనా ఫస్ట్ కుర్చీలో కూర్చోబెట్టి సీన్ రీడింగ్ చేసి ఏమన్నా వచ్చిందా మార్చి కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పి. వాట్ ఈస్ దిస్ అబ్సెషన్ విత్ దిస్ కెమెరాస్ సార్? 5 cameras, 6 cameras, why so many cameras? No sir, for me I feel after writing my job like this kind of film, darling kind of film, where everybody has a scope for acting. Okay, because like Kamal sir said, comedy is a very serious business. Exactly. And it is lot about timing. Correct. So with the co-actors and everything, so what I will see is I will be with my ears open, eyes open, seeing you guys rehearse. At times you will come up with some reaction, like you will add a dialogue, because we already achieved 50% in the workshop. So in set it is only improvisation. Correct. Normally what happens is you are all busy shooting other films also. Right, so when you get to the spot only, are scene paper evura, okay, idena scene, okay. So to get to 50% only we'll go 2-3 takes. Correct. So finally we'll achieve 60%. So what we did everything, all this entra scene paper ani topic we finished in workshop only. We finished in workshop only. There are 4 versions of the bound script. Can you imagine? I read. I came to which version you read? I don't know. I read somewhere. I'll see the film and then I'll get to know which version I read. So like every week there was one version. I'm like, what is this? This is like this. I'm like, oh wow. So then 60% is already there. So when I'm seeing you guys improvise, so like you will put some punches, Vishnu will put some expressions. With her is a very challenging thing. But we can't keep telling no challenging. Self-inspired stress is happening. And in all the process, Darshi was so cooperative. Oh yeah. Because he's like the only quiet person. He's like the only calming source for all of us. Yeah. Because he is hyper, I am hyper. లేదు ఇప్పుడు నేను ఎప్పుడు సెట్స్ కి వచ్చినా అందరూ నభా గురించి షీఈస్ డూయింగ్ ఫ్యాబ్ జాబ్, బికాస్ షీ రియలీ ఇస్ డూయింగ్. బట్ నాకు అనిపించేది అయ్యో దర్శి ఎలా ఫీల్ అవుతున్నారో కదా, బట్ హీస్ లైక్ మేడం షీఈస్ కిల్లింగ్ ఇట్. ఆయన ఓకే సూపర్ కదా, ఓకే ఐఎమ్ ఫైన్. ఓకే ఆ హెల్దీ ఎన్వైరన్మెంట్ కావాలి, కో స్టార్స్ అది లేకపోతే ప్రొడక్షన్ వెరీ ఛాలెంజింగ్. అది డైరెక్టర్ బట్టే ఉంటుంది ఖచ్చితంగా. డైరెక్టర్ క్రియేట్ చేయగలిగితేనే ఉంటుంది అట్మాస్ఫియర్, అయితే ఉండదు. ప్రొడక్షన్ కూడా కొంచెం డైరెక్టర్ అవ్వాలంటే sir, ma'am told I am lively, I am happy. How is that smile coming from? They give me everything. లేదు ఫస్ట్ డే షార్ట్ కి నన్ను రమ్మన్నారు, పూజ ఉంటది అట్లీస్ట్ మీరు కూడా రండి మేడం కెమెరా ఆన్ అయ్యేటప్పటికి అని అన్నారు. 8 అంటే నేను 8 కల్లా వెళ్ళాను. అప్పటికే సెట్ రెడీ, అంత రెడీ అయిపోయింది. నేను నిజంగా 9 అవుతుందో ఏమో నిదానంగా చూసుకొని వెళ్ళొచ్చు, అంత రెడీ అయింది. అశ్విన్ 9 లోపు తీయాలి, ఈ రోజు మంచి టైం ఉంది, సో 9 లోపే స్టార్ట్ చేయాలంటే మేడం రెడీ మేడం అని 5 minutes లో ఆ సీన్ స్టార్ట్ చేసేసారు. ఐ వాజ్ సో సర్ప్రైజ్. అన్నిటికంటే వెన్ ఫస్ట్ సీన్ ఆన్ మురళీధర్ గౌడ్ గారు ఫస్ట్ షాట్ ఆయన మీద చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను అసలు ఫస్ట్ డే కదా, యూజువల్ గా టైం పడుతుంది, ప్రాసెస్ ఎన్నిసార్లు అవుతుందో ఏమవుతుందో. సెకండ్ టేక్ కి ఓకే సార్ డన్ అనేసి అన్నారు. నేను అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇంత తొందరగా అయిపోయింది. అప్పుడు 9 కి కానీ స్టార్ట్ అవ్వాలనుకున్నది. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అప్పటి నుంచి నేను అశ్విన్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను, అసలు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేది. లైక్ హీస్ ఎంజాయింగ్ ఇట్ మోర్ దెన్ లైక్ వర్క్. అసలు వర్క్ పని లేకపోతేనే పని అనుకుంటాడు అబ్బాయి. ఆ రోజు అక్కడ అసలు పనిలాగా అనిపించలేదు, తను ఏదో వర్క్ చేస్తున్నాడు అన్న ఫీలింగే రాలేదు నాకు. అది కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. The main darlings of darling are appreciating. Thank you God. Sir, what is your obsession with gimbal, sir? ప్రతి రోజు గిmbal రాజు and I we went to Kashmir. Monkeys full anywhere gimbal. పొద్దున్న లేదు గింబల్ రాజు ఇట్లా భుజాలు పడిపోయిపోయి వాడు. Towards the end we roamed around full snow and all that. At one take he's like gimbal Raju
climb of the tree, he's saying, okay, he really thought, should I be really climbing the tree now? Because that's how we had gotten used to the command of his. అలానే వచ్చి ఎక్కే ట్రీ ఎక్కే అంటున్నాం. He's saying, నిజంగా ఎక్కాలా అన్నా? మోస్ట్ ఆఫ్ ది కాశ్మీర్ లాంటి లొకేషన్ అంటే అండర్స్టాండ్. మీకు ఇంత మంచి స్పేస్ ఇచ్చినా సరే మీరు ట్రాక్ అండ్ ట్రావెల్ అంటే నో గింబల్ అంటారు. ఎందుకు సార్ గింబల్? ఎందుకంటే ఐ వాంటెడ్ టు ట్రీట్ దిస్ ఫిలిం ఫ్రమ్ అ వెరీ సింగిల్ పర్స్పెక్టివ్. ఫ్రమ్ ది ఇట్స్ లైక్ యూ కాల్ ఇట్ ది ఐ లెవెల్ పర్స్పెక్టివ్. సో మన సినిమాలో ఎక్సెప్ట్ కాశ్మీర్ ఎక్కడ దర్స్ నో డ్రోన్ షాట్స్. Okay. There is no, we never used drone. So when we see in the level of the eye, we'll turn, we'll see, we'll look at you. There is the realism. Dolly, the science of Dolly is you want to emphasize something. That is when it is very clean, it goes smoothly. Right. To show life and to show moments, sir, it is Mad Max marriage, sir. Adi ela nenu ala చార్జ్ బ్యాక్ అట్లా కాదు. ఏ రాజు సీరా రాజు మంచంకిందూరేవాడు అక్కడ గ్యాప్ ఉండేది కదా అడిగి పాపం. he did a fantastic job. Yes. I think he's one of from what 15 years I've been there, seen a lot of Steadicam operators. I think he's one of the best in India. Yes. మరి నెక్స్ట్ సినిమా ఏంటి మరి? Producer sir. ఆల్రెడీ లైన్ లో పెట్టేసా ఒక 3-4 ఫిల్మ్స్ కి. అడ్వాన్స్ ఇచ్చారా? బ్రో యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ నో. Sir, ARCU sir, నేను కూడా స్టార్ట్ చేస్తాను. అశ్విన్ రామ్ సినిమాటిక్ యూనివర్స్. వెరీ నైస్. అశ్విన్ అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం ప్రైమ్ షో సినిమాటిక్ యూనివర్స్ కి వెళ్దాం కదా. మనం ప్రైమ్ షో సినిమాటిక్ యూనివర్స్ లో ఎక్కువ డైరెక్టర్స్ వస్తారు. ARCU ఫీట్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బెస్ట్ అది. ఇంకా Nabha Natesh. లెఫ్ట్ అవుట్. I'm like, okay. సరే, ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి మోస్ట్ ఇరిటేటింగ్ క్వాలిటీస్ చెప్పుకోండి. మోస్ట్ ఇరిటేటింగ్ క్వాలిటీ అబౌట్ నభా. She thinks too much. She thinks more than me. I'll go tell her sometimes. అట్లా కాదు, మోస్ట్ రెజ్యూమ్స్ రాస్తారు కదా, వాట్ ఈస్ యువర్ వీక్నెస్ అంటే ఐఎమ్ హార్డ్ వర్కర్ అలా చెప్పకూడదు. ఆనెస్ట్గా చెప్పాలి. I'll tell bro. There was one moment where I wanted her to do one thing. Okay, that like people around me were like, she does be nice. All this are coming. I'm going and telling her, Ashwin, Anandi ala kaadu. I am like, why did you write Anandi like that? She's telling me, Anandi ala kaadu. Not like that. How can she do this? I'm like, Nabha, I only wrote. I changed it. So, she's too obsessed. She'll be thinking like half the time me Darshi will be laughing at something. She'll be here only. We'll think it's her wax statue. I'm lost. Yeah, it's like many times I'll think, Are, she'll be thinking such an irresponsible director, irresponsible hero. I have to put so much effort. They are having fun. I am thinking my anxiety from top to bottom is happening tomorrow. What characters I'm doing, what clothes I'm wearing, what dialogue, which switch is happening. So that is one. That is about madam. ఇప్పుడు Hey, come on. Okay, Yeah. now we'll see ARCU. Now only Now I'm we'll see manifesting. ARCU. Now only I'm Now we'll see manifesting. Prime Show Universe and all that. ఎప్పుడప్పుడు అనిపించింది, ప్రతిసారి ఎప్పుడప్పుడు బాగా అనిపించింది. కాదు, never attend the phone when I call them. ఫోన్ ఎత్తాడా? 10 సార్లు ఎప్పుడుకో ఒకసారికి మళ్ళీ కాల్ బ్యాక్. You know when ఇప్పుడు నాకు దొరికింది ఆన్సర్. When sir will call morning 8:45 they'll call sir. That too in post production time. Our music director is there, Vivek Sagar. He lets me inside the studio only after 10 o'clock. He says 10 PM, sorry. 10 PM. Night 10. He says Danak mundu raavaddu bro please. So when I go, he never lets me inside the studio also. He'll give food, we'll talk. Macha, then what else? Like this it will keep going on till 4 o'clock in the morning. Ma'am will call at 8:45. How can we pick up? Because only 8 to 10 is the precious time whenever we wanted to talk to someone about serious things. అప్పుడైతేనే ఫ్రీగా ఉంటాం. మళ్ళీ 10 అయిపోతే ఒకదాని తర్వాత ఒకటి మీటింగ్స్, కాల్స్, ఇవి. No, because every time, even సీతారాం కి కూడా అలాగే అవుతుంది. కాల్ చేస్తాము, వాళ్ళు ఇంపార్టెంట్ ఏదో డిస్కస్ చేసేసి క్లోజ్ చేద్దామంటే వాళ్ళు కాల్ చేసేసరికి మధ్యాహ్నం అవుతుంది. అప్పటికి మేము సగం మర్చిపోతాం. Good tactic.
ఇంటెలిజెంట్. నేను లేవు అంతే అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి వీళ్ళిద్దరు ఇరిటేటింగ్ క్వాలిటీ ఏంటి? అదే ఫోన్ టైం ఫోన్ ఎత్తాడు. అనగా ఇప్పుడు నాకు ఏదో అది 1 minute 1 second థింగే ఉంటది. చిన్న క్లారిఫై మొన్న ఎవరో సబ్ టైటిల్స్ తో నాకు మూవీ కావాలని అన్నారు. ఆయనకు చేశాను, సీతారాంకి చేశాను, అశ్విన్ కి చేశాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ నుంచి ఇమీడియట్ గా రెస్పాన్స్ రాకపోతే దట్స్ అనదర్ బిజినెస్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్. సో వెంటనే రాలేదనుకోండి వాళ్ళు ఏమనుకుంటారో అని ఒక చిన్న వెంటనే లేదండి టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి. ఓకే. Nabha, she's really sweet. I never had that kind of a thing. అసలు మనకి కాలేదు కూడా కదా. we usually talk about coffee, clothing, dressing, everything we talk. We never had anything so far. Maybe she might have something, but I don't know. You tell now about these people. You know what, actually, for the first time I have no complaints. For the first time అంటే ముందు ఉన్నాయి. పాయింట్స్ వచ్చింది. What are you giving me? I will answer according to your prices. We'll give sir's iPhone to you. నేను సేఫ్, నాది కొత్తది. No, honestly, if I have to tell you, like, I am obsessed with this film. Ashwin's also obsessed with this film. I am obsessed to the maybe like on a little more. Am I? Yeah, you are. I don't say. He's obsessed. We could see that. Yeah, like I'm like Because we are all 1%. She is more than like really obsessed. I really enjoyed working with him, and I really loved her. Traveled Coimbatore kada, Ooty, Coimbatore. It's like 3-4 days. We both are talking like anything. We can't skip one topic. Everything we discuss. I generally am a person who has no complaint about stuff. But imagine if I get like anta Swati Mutyalu. Why will I complain? Yeah. No, you might have a complaint with Ashwin, right? It's only me, right? You don't have a complaint. With Ashwin, I don't have complaints and all as such. Irritating thing about Irritating thing about Ashwin. What is the irritating thing about How Ashwin? can I be irritated? I'll tell you, Ashwin is like, I won't tell you irritating thing, but I'll tell you Ashwin's amazing quality. I don't know if everybody knows it. He can make anybody work. Oh, wow. Nicely. To know. And anybody will want to work like more than what they want to work for him. Because he has that quality. He can make everybody happy, comfortable working for him. I don't see Ashwin shouting at all. ఒక్కరోజు Yeah, I've not promo seen shoot him ఒక్కరోజు being అరిచాడు. angry. Oh, okay. Maybe like if he might go home and be angry about us. Only on that promo shoot he was yelling at everybody. Only one day, sir. Late అవుతుందని చెప్పి. Yeah. Otherwise we also didn't see. I think I don't know where he goes and removes all his frustration later. Speaker తిలక్ సీతారాం only. 1009 అనే ఒక కార్ ఉంది సార్. 1009 బ్లాక్ కలర్. All frustrations in that car only. That car, like full close and close, soundproof and song. Nice. July 19th మన సినిమా వస్తుంది. థియేటర్స్ కి వెళ్ళి చూడండి. సూపర్ మ్యాడ్ మ్యాక్స్ ఎనర్జెటిక్ క్రేజీ హిలేరియస్ ఉంటుంది మన సినిమా అన్నమాట. డు నాట్ మిస్ ఇట్. ఐ నో యూ వోంట్ మిస్ ఇట్. యూ కెనాట్ మిస్ ఇట్. తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు అశ్విన్ రామ్. నేను డార్లింగ్ సినిమాని డైరెక్టర్, దర్శకుడు. నేను డార్లింగ్ సినిమాకి దర్శకుడు. ఈ సినిమా చాలా మంచి సినిమా, చాలా కామెడీ సినిమా. జూలై 19 మీ దగ్గర ఉన్న థియేటర్స్ కి వచ్చింది. చూడండి, వస్తుంది. ఆ సినిమా చూడండి, నవ్వండి, ఎంజాయ్ చేయండి. ఆల్సో నా గురించి మంచి మాటలు చెప్పండి. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరు చెప్పేశారు కదా. See you July 19th in theaters for Darling. Give me more money. Right? సో July 19th డార్లింగ్ నేను కూడా యాక్ట్ చేశా. నా గురించి ఏం మాట్లాడలేదు, తర్వాత నెక్స్ట్ ఇంట్లో మాట్లాడిస్తాను. థ్యాంక్ యూ.